అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు మీకు స్టేటస్ చేంజ్ అయిందా? ఎందుకు ఇలా పెట్టానంటే చాలామందికి స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. మరి మీకు చేంజ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామందికి ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఏదైతే ఉందో అది వచ్చేసి చేంజ్ అవుతుందన్నమాట. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం 90% చాలామందికి చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కూడా ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అలాగే మార్చి వరకు 1,00,000 ఇండ్లు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలైతే జారీ చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎంపీడీఓ గారు గ్రౌండ్ లెవెల్‌లో వెరిఫికేషన్ చేసిన వాళ్ళై చాలామంది అప్రూవల్ అయితే చేస్తున్నారు. ఈ అప్రూవల్ చేసిన వెంటనే పెండింగ్ ఫర్ కలెక్టర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మార్చిలోగా 1,00,000 గృహాల నిర్మాణానికి కసరత్తు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇండ్ల ప్రారంభం. ఇప్పటికే స్లాబ్ లెవెల్‌లో 74,000 ఇండ్లు, 3,853.66 కోట్ల బిల్లులు చెల్లింపు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు చెక్. మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా మొత్తం 360 డిగ్రీస్‌లో వెరిఫికేషన్ చేసిన వాళ్ళకు అప్లికేషన్ అయితే స్టేటస్ అయితే చేంజ్ అవుతుంది. మీకు కూడా స్టేటస్ చేంజ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.